నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రసాద్. కాకినాడకు సంబంధించిన అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొని కాంస్య పథకాన్ని సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఈ ఫెన్సింగ్ క్రీడ అనేది మనం దానికోసం వివరించాలంటే కళ్ళకు గంతలు కట్టుకొని చేసే కత్తిసాము. దీన్ని ఫెన్సింగ్ అంటారు. ఇది 1997లో ఈ క్రీడను భారతదేశం గుర్తించింది అధికారికంగా. అప్పటి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా మలేషియా లాంటి దేశాల్లో ఎక్కువగా క్రీడలు జరుగుతున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫెన్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మలేషియాలో జరిగిన పోటీల్లో వర్ణికా శేఖర్ అనే 12 ఏళ్ల అమ్మాయి పోటీల్లో పాల్గొంది. తన సత్తా చాటింది. కాంస్య పథకాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆమె నిన్న విశాఖపట్నానికి వచ్చినప్పుడు క్రీడాకారులు అలాగే క్రీడాభిమానులు అందరూ కూడా ఘన స్వాగతం పలికి సత్కరించారు. నేను 2 years నుంచి నేర్చుకున్నాను ఫెన్సింగ్. మొన్న నేషనల్స్ అయినప్పుడు మెడల్ తీసుకురాలేదు. అందరూ ఆడతారు ఇంటర్నేషనల్స్, దాంట్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇండియాకి. సో ఇండియాకి తేడం నాకు హ్యాపీ. ఎన్నో ట్రిప్స్ రావడం, ఎన్నో గేమ్స్కి పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మలేషియా వెళ్ళి ఇంటర్నేషనల్స్ ఆడి అక్కడ బ్రాంజ్ మెడల్ విన్ అయ్యి ఇండియా కోసం మెడల్ తీసుకురావడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తను నా డాక్టర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంత బాగా ఆడడంతో పాటు వాళ్ళ సార్ రామకృష్ణ సార్ కూడా తను ఎంతో బాగా ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ట్రైన్ చేశారండి. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా సార్కి థ్యాంక్స్ చెప్పాలండి. సో ఇంకా చాలా అచీవ్ చేయాలని చాలా పట్టుదలగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొన్న ఆడిన గేమ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఆడారు. అండ్ ఇప్పుడిప్పుడే ఫెన్సింగ్ ఏంటి అనే గేమ్ తెలుసుకునే టైంలోనే ఉన్నామండి. అంటే ఇంకా అందరికీ గేమ్ కంప్లీట్గా తెలియదు. బట్ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేసి ఇండియాకి మెడల్ తీసుకురావడం అనేది చాలా గర్వంగా ఉందండి. ఎన్ని సంవత్సరాలు బట్టి కోచింగ్ చేస్తారు? 2 years నుంచి అండి. ఇది ఎక్కడ ప్రాపర్? సమల్కోట అండి, తూర్పుగోదావరి జిల్లా. పాప ఏం చదువుతుంది? ఇప్పుడు 5th class అండి. రెండు ఎలా బ్యాలెన్సింగ్ చేస్తారు? ఎడ్యుకేషన్ ఇది అని అంటారా అంటే రెండు బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది. బట్ ఏంటంటే మేము కూడా యాజ్ ఏ పేరెంట్గా ఏంటంటే స్పోర్ట్కి ఇచ్చే వాల్యూ వేరు. అంటే మన కంట్రీ గురించి ప్రౌడ్గా చెప్పుకోవాలి అని అంటే స్పోర్ట్ వైజ్ మనం ఎంకరేజ్ చేయాలనేది మా ఇంటెన్షన్ అండి. సో మేము కూడా ఏంటంటే స్పోర్ట్లో ఎంకరేజ్ చేస్తున్నాము. సో తను కూడా చాలా బాగా సపోర్ట్ చేసుకుని బాగా ట్రైన్ చేసుకుని బాగా ఆడుతున్నాము. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఏమైనా ఉందా పాపకి? అంటే ఇప్పుడే కదండి, ఇంకా స్టార్టింగ్ కదా. సో ప్రస్తుతానికి ఇంకా అలాంటిది ఏం లేదు. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా మీరు? చూద్దాం లెగసీ. ఓకే. మలేషియా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో తను బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. ముందు ఇంకా చేస్తామని కోరుకుంటున్నాను. మీరు ఎంతకాలం నుంచి కోచింగ్ చేస్తున్నారండి పాపకి? 2 years నుంచి. తను చాలా బాగా ట్రైన్ అవుతుంది సార్. ముందుగా తర్వాత ఇంకా మెడల్స్ చేస్తామని. ఓకే.